Hey guys, welcome to Movies Books and Coffee. Introduction. First of all, ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ చేయలేదో చెప్పాలి. నాట్ లైక్ ఎనీవన్ కేర్. ఎనీవే, అది చేయాలి ఇది చేయాలి, ఆ బెస్ట్ మూవీ మేక్ చేయాలి, ఈ బెస్ట్ మూవీ, ఆ క్లాసిక్, ఈ క్యారెక్టర్, ఇలా ఒక 100 లిస్ట్లో రాసి బోల్డ్ అంత సిలబస్ ముందుంటే చదవడానికి ఓవర్వెల్మ్ అయిన స్టూడెంట్ ఏం చదవనట్టు ఒక్కటి చేయలేదు. ఇంకా లేట్ వద్దు. సో హనీమూన్ అండ్ అనగనగా హనీమూన్, ఈ 2 నోవెల్స్ ఎర్రంశెట్టి సాయి గారు రాసినవి. ఇప్పుడు వాటి రివ్యూస్, ప్లాట్ అన్నీ చూసేద్దాం వితౌట్ స్పాయిలర్స్. బట్ చూసే ముందు మీరు మాత్రం సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం అనగనగా హనీమూన్ గురించి చూద్దాం. ఫస్ట్ జనర్ చెప్తాను, తర్వాత ప్లాట్, తర్వాత రివ్యూ. అందులో ఉండి ఒకవేళ అది మూవీ అండ్ బుక్ రెండు ఉంటాయి, కంపారిజన్ అండ్ దాని నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో అది, అండ్ ఫైనల్ వాట్స్. ఇది ఈ వీడియో టోటల్గా. ఓకే, సో ఫస్ట్ జనర్ ఈ నోవెల్ అనగనగా హనీమూన్. ఈ నోవెల్ జనర్ దగ్గరకు వస్తే ఇది మెయిన్ ప్లాట్ ఒక మనిషి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తన ఫ్యామిలీ, పెళ్ళి, ప్రేమ. బట్ ఇది ఇన్ ఏ కామెడీ జోనర్, అంటే కొంచెం రొమాన్స్ స్ప్రింకిల్ చేస్తూ, జస్ట్ కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేస్తూ జల్లుతూ మీద కామెడీ జోనర్ నోవెల్ అనమాట. ప్లాట్: ఈశ్వరరావు అనే ఒక ముసలాయన ఉంటాడు. అదేలే అబోవ్ మిడిల్ ఏజ్ మ్యాన్ అనుకోవచ్చు. ఆయన బాగా రిచ్, బట్ ఆలోచనలో మాత్రం బాగా పూర్. చెడు తిరుగుళ్ళు తిరగడమే పని ఏజ్ దాటిన. ఇక అతని వైఫ్ ఆయన వదిలేసింది, వెళ్ళిపోయింది ఈయన చేసే పనులకి తట్టుకోలేక. తన కొడుకు ఈశ్వరరావు దగ్గరే ఉంటే చిన్నప్పటి నుండి చెత్తలనే పెంచి అతను ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు. బట్ కొడుకు మాత్రం పెళ్ళికి, ప్రేమకి దూరంగా ఉండాలి, అమ్మాయి అంటే అది ఇది అని పెంచుతూ ఉంటాడు. అలాంటి టైంలో ఈ కొడుకు మన హీరో గారు ఒక అమ్మాయితో లవ్లో పడతాడు. ఆ అమ్మాయి ఏమైనా మంచిదా అంటే కాదు. తన వెనక ఎవరో ఉండి ఎవరో చెడ్డ ఆలోచనలతో ట్రాప్ చేస్తారు ఈ హీరో గారిని. తర్వాత ఏమైందా, ఆ హీరో పేరు యాక్చువల్లీ చిరంజీవి. దానికి వచ్చే ప్రమాదాల నుండి తప్పించుకున్నాడా, ఎలాంటివి నేర్చుకున్నాడు, ఎంత ఎదిగాడు, ఈ ప్రయాణంలో ఏం గెలుచుకున్నాడు అనేది కథ. ఇదంతా కామెడీ జోనర్లో వెళ్ళే స్టోరీ అనమాట. సో రివ్యూ. సో ప్లాట్ మీకు ఎలా ఉందో కానీ ఇప్పుడు అన్నీ నా వీడియోస్లోనే ఆనెస్ట్ రివ్యూకి వచ్చేద్దాం. సో నాకు నచ్చే కొన్ని ఉంటాయి, పరుగులు పెట్టి చదివే అంత కిక్కిచ్చే అవి రేర్ ఉంటాయి, ఒక 2 మేబీ. ఎనీవే, సో ఈ స్టోరీ చదువుతుంటే నా మూడ్ వల్ల నాకు చదవాలి అనే ఇంట్రెస్ట్ లేదో, నిజంగానే ఇంట్రెస్టింగ్గా లేదు, ఫస్ట్ నాకు అర్థం కాల. సింగిల్ సిట్టింగ్లో చదివే నేను అసలు నాకు మూడే రావట్లే చదవడానికి. అయినా ట్రై చేశా చాలా బ్రేక్స్ తీసుకుంటూ. తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇదేంటి మనకు తెలిసిన మూవీ స్టోరీలో ఉంది, కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంపదీసి ఇది అదేనా అని అనుకుంటూ కన్ఫ్యూజన్లో చదివా. మళ్ళీ లిటిల్ బోర్ అయినా పర్లా మేనేజ్ చేసేయచ్చు. హీరోయిన్ ఎంట్రీ నుండి బండి ట్రాక్లో పడుతుంది అనుకుంటే అలా లేదు అనిపించిన తర్వాత మేబీ ఆ మూవీ చూడటం వల్లేనేమో అనుకున్నా, తెలుసు కాబట్టి. ఆర్ నిజానికి హీరోయిన్ని కలవాలి, ప్లాట్కి వెళ్ళాలి అని ఈ సీన్స్ అన్నీ చాలా లెంతీగా అనిపించాయి. బట్ నిజంగా ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చి కాకుండా ఫినిష్ చేసేసింది మాత్రం సగంలోకి వచ్చాక, నోవెల్ సగంలోకి వచ్చాక. కొన్ని సీన్స్ మూవీలో కట్ చేశారు, అది ప్లస్సే. ఇక్కడ యావరేజ్గా ఉన్నాయి, లైక్ అక్కడ సినిమా అయితే ఇంకా అంతే. అండ్ కొన్ని క్యారెక్టర్స్ తీస్తారు మూవీలో, బట్ ఇక్కడ వాటి వల్ల మూవీలో చూడనివి కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రీ క్లైమాక్స్లో నవ్వులు, బట్ నోవెల్లో డిఫరెంట్ సీన్స్ ఉన్నాయి లాస్ట్లోకి వెళ్ళేసరికి. ఇంకా మూవీలో కొన్ని పాత్రలు లేకపోవడం, అండ్ మూవీస్ కన్నా బుక్స్లో లెంత్కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి. సో బట్ అది ఎలా ప్రజెంట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ ఎక్కడైనా. సో ఇక్కడికి వస్తే ఆ ఉన్న పాత్రలతో ఇంకొన్ని అదనపు సీన్స్ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ అంటే బుక్లో ఆల్మోస్ట్ ఎండ్ దగ్గరకు వచ్చే చాలా సీన్స్ ఉన్నాయి కొత్తగా. మీరు స్టార్టింగ్ బేర్ చేయగలిగితే మరీ బ్యాడ్గా ఏం లేదు. ఒక్కో రీడర్కి, ఒక్కో ఆడియన్స్కి ఒక్కో టైప్లో ఉంటారు, ప్లస్ వాళ్ళ మూడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నాకు ఆ స్టార్టింగ్ కొంచెం అందులో ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి నాకు బట్ నన్ను ఇంట్రెస్ట్ చేసి చదివేలా చేయలేదు. మేబీ స్లో పేస్డ్ వల్ల, ఆర్ మేబీ తను హీరోయిన్ కాదు, సో నాకు హీరోయిన్ సీన్స్ ఇంపార్టెంట్ అనుకోవడం వల్ల ఏమో క్లారిటీ లేదు. బట్ రెండోసారి ఆ లైన్స్ విడిగా చదివితే బాగానే అనిపించేది. కానీ నాకు మేబీ బహుశా క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఇష్టం లేదు కాబట్టి మేబీ అట్లా ఉందేమో తెలియదు. సో కొద్దిగా మేనేజ్ చేసేస్తే చక్కగా ఒక గుడ్ టైం పాస్ నావెల్ చదవచ్చు.
నాకైతే ఓవరాల్గా ఓకే, మంచి టైం పాస్ చేసే నాలో సరదా నాలో అనిపించింది. ఫైనల్కి వచ్చేసరికి మాత్రం నచ్చింది, నిజం చెప్తున్నా. ఓవరాల్గా వచ్చేసరికి కంపేరింగ్ బుక్ అండ్ నోవెల్. సో మూవీ నేమ్ చెప్పలేదు కదా, మూవీ నేమ్ మమ్మీ మీ ఆయన వచ్చాడు. ఇది మా గురుగారు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఇంద్రజ గారి యాక్ట్ చేసిన మూవీ, మెయిన్ లీడ్స్గా ఇంకా ఉన్నారు. ఇది యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ చూసాను ఈ ఫిలిం. లాస్ట్ ఇయర్ ఆర్ ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసాను. అప్పటి వరకు నాకు తెలియదు ఈ సినిమా. పైన చెప్పినట్టు మూవీలో కొన్ని క్యారెక్టర్స్ లేవు. సో కొన్ని సీన్స్ నావల్ కన్నా డిఫరెంట్ సీన్స్ ఉంటాయి అండ్ కొన్ని ఏమో సేమ్ సీన్స్ బట్ లెంత్ని కట్ చేసి బ్రీఫ్గా ఉంటాయి. మూవీ డ్యూరేషన్ నిడివి తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని అనవసరమైన పాత్రలకు అవసరమైన టైంని మాత్రమే ఇచ్చారు. అవసరమైన పాత్రలకు అవసరమైనంత ఇవ్వడానికి. అండ్ ఈ పాత్రల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఇంద్రజ గారు హీరోయిన్ క్యారెక్టర్ తీసుకుంటే మొత్తం నోవెల్లో లేకపోయినా తన క్యారెక్టర్లో తను, కోట గారి క్యారెక్టర్లో కోట గారు కనిపించారు. ఇంద్రజ గారి పర్ఫార్మెన్స్ బాగుంది మూవీలో నోవెల్ కన్నా. అంటే కొన్ని ఎలిమెంట్స్ కొంచెం చేంజ్ వాళ్ళ క్యారెక్టర్లో. ఇందులో కూడా బాగుంది, నిజం చెప్పాలంటే నాకు నచ్చే క్యారెక్టరే. బట్ మూవీలో ఇంకా బాగుంది. కోట గారు మోస్ట్లీ ఎగ్జాక్ట్, బట్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లో కనిపించలేదు. అంటే ఆయన పాత్రలో జీవించిన దానికి ఆ తెచ్చిన చామ్ ఈ క్యారెక్టర్లో లేదు. నిజంగా క్యారెక్టర్ సేమ్ అయినా కూడా అక్కడ ఎక్కువ బాగుంది. అండ్ ఇక్కడ కనిపించలేదు రాజేంద్ర ప్రసాద్ గారు బుక్లో. సేమ్ సీన్స్ అయినా కూడా మేబీ క్యారెక్టర్ ఆకు వల్ల కూడా ఉండొచ్చు. మూవీలో హీరో క్యారెక్టర్లో నోవెల్లో కన్నా బాగుంటుంది చేంజ్ లాస్ట్లో, అంటే చేంజ్ అనమాట. వాట్ టు ఎక్స్పెక్ట్, మంచి కామెడీ, ఏదో చిలకరించినటువంటి రొమాన్స్, జస్ట్ చిలకరింపే. సరదా అయిన ఒక కపుల్ క్యారెక్టర్స్, స్ట్రాంగ్ హీరోయిన్ అండ్ స్ట్రాంగ్ హీరో మదర్ క్యారెక్టర్స్, మంచి టైం పాస్ నోవెల్. ఫైనల్ వాచ్. సో అది మీరు మూవీ చూస్తారో బుక్ చదువుతారో ఫస్ట్ మీ ఇష్టం, మీది ఏ టైప్ అయితే అది ఇచ్చేయండి. బట్ నన్ను అడిగితే మోస్ట్లీ నోవెల్స్ ఆర్ బుక్స్ బెస్ట్ ఉంటాయి సిరీస్ మూవీస్ కన్నా. కొన్ని మూవీస్ సిరీస్ బాగుంటాయి బుక్స్ కన్నా. ఎక్కడో రేర్ అంటే రేర్, చాలా రేర్గా సమానంగా రెండు అద్భుతాల్లో ఉంటాయి. నాకైతే మూవీ బాగా నచ్చింది బుక్ కన్నా. అంటే నోవెల్ కూడా గుడ్, బట్ ముందైతే మూవీ చూడండి. ఎందుకంటే నోవెల్లో చాలా సీన్స్ క్యారెక్టర్స్ అడిషనల్గా ఉండటం వల్ల మీకు చాలా బ్లాండ్గా చప్పగా అనిపించవచ్చు. ఆల్సో రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఇంద్రజ గారి కెమిస్ట్రీ గుడ్. హీరో క్యారెక్టర్ ఆర్క్ మూవీలో ఇంకా బాగుంది. ఇంకా ఎన్నో ఉన్నాయి. మీరు జనరల్గా రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ మీద లిటిల్ బిట్ రొమాన్స్ స్ప్రింకిల్ చేసే మూవీస్ ఇష్టమైతే డెఫినెట్లీ ఇది కూడా మీకు నచ్చుతుంది. దాని తర్వాత నోవెల్ చదవండి. ఇప్పుడు మనం నెక్స్ట్ బుక్ రివ్యూకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. హనీమూన్ జోనర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ మాత్రం అదే పేజ్ చూసి మోసపోకండి. హనీమూనే కానీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, పక్కింటి వాళ్ళతో, కాలనీ వాళ్ళతో వెళ్ళేది. జస్ట్ కిడింగ్. సో సీరియస్గా అయిపోదాం. జోనర్ దగ్గరికి వస్తే ఇది మొత్తం కామెడీనే. అంటే పక్క కామెడీ కాదండి, మేబీ కామెడీ కాదు, సరదాగా సాగే టైంపాస్ నోవెల్ అంటే బెటర్ ఏమో. కానీ నిజంగా సరదాగా సాగి మంచి టైంపాస్ ఇచ్చిందా అంటే నాకు ఇచ్చిందో లేదో నా మాటలో తెలుసుకోండి ఇది విని. ప్లాట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ. ప్లాట్. సో యాక్చువల్లీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకరేమో నేను, ఇంకొకరు సారథి. కిడింగ్. మన సీతమ్మ వాకిట్లో మూవీలలో ఇక్కడ హీరో అండ్ హీరో వైఫ్ నేమ్స్ లేవు. యాక్చువల్లీ ఏం చెప్పాలి అంటే మెయిన్ లీడ్స్ నేమ్స్ ఎవరివి లేవు ఎక్సెప్ట్ సారథి అండ్ వాళ్ళ కొడుకు ముద్దు పేరు తప్ప. ఎనీవే, సో ఈ రెండు జంటలు వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో వాళ్ళ భార్యలు హనీమూన్ ట్రిప్కి అనే కోరితే ఆ పెళ్ళైన ఎన్నాళ్ళకు, అంటే సారథి కొడుకు ఏజ్ గుర్తులేదు, మేబీ 5 కన్నా ఎక్కువే ఏమో. ఎనీవే ఇప్పుడు అది నెరవేర్చుదామని సిద్ధపడతారు. సో డార్జిలింగ్ వెళ్ళాలి అని ప్లాన్ వేసుకుంటారు. ఈ మెయిన్ లీడ్ తన వైఫ్ అండ్ సారథి భార్య, వాళ్ళ కొడుకు అండ్ ఈ ఫ్రెండ్స్ తాతయ్య అందరూ కలిసి ఆ ట్రిప్ ఆలోచనని ఆచరణలో పెట్టి తిరిగి ఇంటికి వచ్చే వరకు జరిగిన ఘటనలు, వీళ్ళకి ఎదురైన అనుభవాలు, ఆ అనుభవాలతో గుర్తుకు వచ్చే పాత గుర్తులు, సంఘటనలే ఈ స్టోరీ. బై ద వే ఇది రాసాక డిస్క్రిప్షన్ చదివాను బుక్ది. నేను అని స్టార్టింగ్లో అనడంలో తప్పే లేదు. అందులో మీరు హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారు మీ పెళ్ళయ్యాక మీ భార్యతో అని రీడర్స్ని పాయింట్అవుట్ చేసే ఉంది. రివ్యూ. మిడిల్ క్లాస్ ఆలోచనలు, ఎలా డబ్బులు సంపాదించాలని, ఆ అమల్లోకి రాని ఆలోచనలు, మళ్ళీ మామూలు జీవితం,
ఫ్లాష్ బ్యాక్ ఎగ్జాంపుల్స్, ఒక చోట మన ఎన్టీఆర్ గారి పాలన, ఇంకో చోట హిందీ అధికార భాష అనే టాపిక్స్ని కూడా రచయిత టచ్ చేశారు. స్టోరీ అంతా ఓకే, యావరేజ్గా ఉంది. హిరణ్మయి క్యారెక్టర్ సీన్ ఒకటి నచ్చింది. అది జస్ట్ ఒక చిన్న సీన్ అయినా నాకైతే అంత సరదా టైంపాస్ని ఇవ్వలేదు. మేబీ 1-2 సార్లు ఆర్ కొన్నిసార్లు ఏమో, కానీ బుక్ అంతా అంటే అంత లేదు. బట్ స్టార్టింగ్ సీన్స్, స్టోరీ బాగుంది, స్టార్టింగ్ బాగుంది. మేబీ అట్లీస్ట్ స్టార్టింగ్ ట్రై చేయండి. మీకు ఓకే అయితే అలానే కష్టపడి ఆర్ ఇష్టంతో కంప్లీట్ చేసేస్తారులే. సో ఇది మూవీ ఉందో లేదో నాకైతే తెలీదు, అంటే నేను చూడలేదు అండ్ సెట్ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు. సో వాట్ టు ఎక్స్పెక్ట్ అంటే స్టార్టింగ్ మంచి కామెడీ ఉంది, ఆ తర్వాత మాత్రం నాకైతే కొంచెం బోరింగ్గా ఉంది. అండ్ ట్రై చేయండి, అట్లీస్ట్ స్టార్టింగ్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇందాక నోవెల్కి స్టార్టింగ్ డల్గా ఉండి తర్వాత నుండి కిక్ వచ్చింది అని అంటే ఇది దానికి ఆపోజిట్ అనమాట. సో ఇది గైస్ ఈ 2 రివ్యూలు. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.